అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మీరెప్పుడైనా సరే కిచెన్‌లో అంటే వంటగదిలో నీళ్ళ బిందె గావచ్చు, నీళ్ళకి సంబంధించినవి పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. ఎందుకలా అంటే ఎప్పుడన్నా మనం వంట చేస్తున్నప్పుడు సాధారణంగా మనకి వాటర్ అనేవి చాలా నీడ్. అంటే వంట హ్మ్. చేస్తున్నప్పుడు కావచ్చు, తాగడానికి కావచ్చు, నియర్ ఉంటే బెటర్ కాబట్టి హ్మ్. వంటగదిలోనే వాళ్ళు హ్మ్. వంట అవి నీళ్ళకి సంబంధించిన బిందెలు పెట్టుకుంటారు. హ్మ్. బట్ అది మీరు పెట్టొద్దు అని చెప్తారు. దీనికి ఏదైనా కారణం ఉందా? ఎందుకు పెట్టకూడదు గురూజీ? అంటే నీళ్లు పెట్టొద్దని ఎప్పుడు చెప్పలేదమ్మా. హ్మ్. నీళ్లు ఎక్కువ స్టాక్ పెట్టొద్దు. అందులోని ఇప్పుడు కిచెన్‌లో వాటర్ లేకపోతే మీకు వంట ఎలా కుదురుతది? అలా అవును. కాదు నేను అవును. చెప్పిన అదే వీడియో నా కరెక్ట్‌గా సందేహం. వినండి ఆ! పూర్తిగా. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. హ్మ్. ఎందుకు వాటర్ ఎక్కువ స్టాక్ ఎందుకు అక్కడ పెట్టొద్దు? ఒకవేళ నీళ్లు మీకు అవసరం ఉంటుంది కాబట్టి ఎలా పెట్టాలో కూడా చెప్పాను. మళ్ళీ హ్మ్. ఇంకోసారి వివరిస్తానండి మీకు. ఆ! గురూజీ. కిచెన్ అనేటువంటిది సర్వసాధారణంగా వాస్తు శాస్త్రంలో ఎక్కడ చెప్పారు? ఆగ్నేయము. హ్మ్. ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు ఉండేటువంటి ప్రదేశం. ఆగ్నేయే ఆగ్నేయ పాకముచ్యతే శ్లోకం హ్మ్. వాస్తుశాస్త్రంలో ఉన్నదేమిటంటే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సంస్కృత గ్రంథంలో ఆగ్నేయ పాకముచ్యతే అని ఉంది. పాకముచ్యతే అంటే వంట వండుకోమని చెప్పాడు అక్కడ. హ్మ్. ఎందుకు? అగ్నిదేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడ అగ్నిని వెలిగిస్తే ఫైనాన్షియల్‌గా ఉండేటువంటి స్థితి కూడా మారుతుంది. ఓకే. ఇప్పుడు అగ్నిని వెలిగిస్తున్నావు, హ్మ్. మళ్ళీ నువ్వు అక్కడ వాటర్ పెడుతున్నావు. హ్మ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా. మీకు జలుబు చేసిందమ్మా బాగా. హ్మ్. మిరియాల కషాయం టాబ్లెట్ ఏదో వేసుకున్నారు. హ్మ్. దాంతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐస్ క్రీమ్ మళ్ళీ తింటున్నారు. ఇంకేం హ్మ్. తగ్గుతుంది? తగ్గదు. అంతే కదా! మళ్ళీ కోల్డ్ రిలేటెడ్ కూల్ వాటరో, అదే. ఐస్ క్రీమో తీసుకుంటున్నారు. ఒక టాబ్లెట్ ఏసుకున్నారు. అది బ్యాలెన్స్ అవ్వదు సరిగ్గా. సో, అగ్నిని వెలిగిస్తూనే నీరక్కడ పెట్టడం మళ్ళీ వల్ల అక్కడ కూడా గనక పెద్ద పెద్ద డ్రమ్ములతో స్టాక్ పెట్టేస్తే ఆగ్నేయంలో హ్మ్. ఏమవుతుందంటే అది అగ్ని ప్రాంతం కాబట్టి అగ్నిని డామినేట్ చేసే అంత వాటర్ స్టాక్ పెట్టేసి బ్లూ కలర్ డ్రమ్స్‌లో కనుక పెడితే హ్మ్. ఈ అగ్నికి సంబంధించిన ఎనర్జీ బ్యాలెన్స్ తగ్గుతుంది. అంటే దీని ఎనర్జీ తగ్గిపోతుంది. దీని ఎనర్జీ పెరిగిపోతుంది ఓకే. అగ్ని ప్రదేశంలో. హ్మ్. అలా కాకుండా ఇప్పుడు వంటగదిలో వంట వండేటప్పుడు ఎంత అవసరం పడుతుందో ఒక బిందెడు నీళ్ళు అవసరం పడుతుంది. అవును. మీరు కుండలో కానీ, స్టీల్ బిందెలో కానీ, రాగి బిందెలో కానీ పెట్టుకోవచ్చు. హ్మ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్లాస్టిక్ వాటిల్లోనూ ఇంకా మరీ బాగా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్లాస్టిక్కే వాడతారు. మనం ఏం చేయలేం. గ్రీన్ కలర్ హ్మ్. పెట్టుకోండి. ఒకవేళ ప్లాస్టిక్ పెట్టుకునే అంతే ఒక చిన్న రూమ్ ఉంటుంది కొంతమందికి. ఆ! గురూజీ. అందులో ప్లాస్టిక్ బిందెలో కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. బాగా బాగా అంటే బాగా ఇది ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రీన్ అవును. కలర్ బిందెలో పెట్టుకోండి అని చెప్తాను నేను మీకు. ఒకవేళ హ్మ్. వాళ్ళకి అలా ఉంటే. లేదండి ఇవాళ రేపు మాకు అక్కర్లేదు. పైన ట్యాప్‌లో వస్తాయి మాకు. పడమర వైపు ఎక్కడో మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తుంది డైరెక్ట్ నల్లలో కంటే ఇంక మీరు వాటర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. అయితే అందులో కూడా కిచెన్ ఇలా ఉన్నప్పుడు కిచెన్‌లో ఉత్తరం వైపు ఒక్కోసారి మనం మన వాటర్ తాగడానికి ఒక 5 పెట్టుకుంటాం మళ్ళీ మనం. హ్మ్. ఫిల్టర్ లాంటిది. అవును గురూజీ. అలాంటిది ఆ కిచెన్‌లో ఉత్తరంలో పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఒక్కొక్కసారి ఆ ఫిల్టర్‌కి కూడా నేనేం చెప్తానంటే ఒక గ్రీన్ కలర్‌ది ఏదైనా దాని మీద ఒక కవర్ లాంటిది వేయండి. హ్మ్. ఎందుకు అంటే అగ్ని యొక్క ఎనర్జీ ఎప్పుడైతే తగ్గుతుందో దీనివల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అంటే ఒకటి ఎక్కువ స్టాక్ పెట్టేశారు. ఏదో ఒక 2, 3 బిందెలంత వాటర్ కాకుండా ఓ డ్రమ్ములు డ్రమ్ములు స్టాక్ పెట్టారనుకోండి. హ్మ్. అది అగ్ని శాతాన్ని ఎప్పుడైతే తగ్గిస్తుందో ఇంట్లో ఉండే స్త్రీమూర్తికి అనారోగ్యం పాలవుతుంది. ఓకే. ఇంట్లో స్త్రీ అనారోగ్యం పాలైందనుకోండి అమ్మ పరిస్థితి ఏమిటి? ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఉండదు తినటానికి, ఫస్ట్ బయట ఉండటానికి నుంచి తెప్పించుకొని అసలు తినడమే. అవును. మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది ఇంట్లో. చూసుకుంటుంది కదా! అవును. ఆ ఫుడ్ ఒకటే కాదు. ఆవిడ అనారోగ్యం పాలైతే ఇంటికెంత ఇబ్బందికరమైన విషయం చెప్పండి. అవును. ఒకటి. రెండోదేంటంటే, మీకు ఒకటి అనారోగ్యం పాలైతే రెండోది రావాల్సిన ధనం రాదు. హ్మ్. అగ్ని ద్వారా ధనం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అవును. ఉత్సాహం తగ్గుతుంది మనకి. ఎప్పుడు ఎనర్జీగా ఉండాల్సింది. మనం చూడండి బాగా జలుబు చేసింది ఏమైపోతాం? కోల్డ్, కాఫ్ వచ్చేసింది. అబ్బా! నీరసమైపోతాం. డల్ అయిపోతాం. అది లేకపోతే ఎనర్జీగా ఉంటాం. అలాగే ఇల్లు పంచతత్వాలతో ఉంటుంది. అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశం. ఈ పంచతత్వాలతో గృహం అనేటువంటిది ఉంటుంది. అవును. అది ఇన్‌బాలన్స్ ఎప్పుడైతే అవుతుందో ఇబ్బంది. మరి ఈ వాటర్ ట్యాంక్స్ అవి ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో? పడమర నైరుతిలో గాని, పడమర భాగంలో గాని వాటర్ ట్యాంకులు పెట్టుకోవాలి. హ్మ్. నైరుతి మూలలో మళ్ళీ పెట్టకూడదు వాటర్ ట్యాంక్. ఎందుకంటే నైరుతి మూలలో ఉంటే ఏమవుతుందంటే, నైరుతి మూలలో వాటర్ ఉంటే కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. స్కిల్స్ తగ్గుతూ హ్మ్. ఉంటాయి.
ఒకవేళ పొరపాటు మేము కట్టేసామండి ఎప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ ట్యాంక్ ఎల్లో కలర్ వేయండి కొంచెం ఓకే. ఆ ట్యాంక్కి, అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఆ రకంగా చేసుకున్నట్లయితే క్లియర్. సో, బ్లూ కలర్‌గా ఎక్కువగా నీళ్ళనేవి డ్రమ్ములు స్టోర్ డ్రమ్ములు బ్లూ కలర్తో అని పెద్ద పెద్ద డ్రమ్ములతో ఇక్కడ ఏమవుద్దంటే కిచెన్ ఉండి మనకి బాల్కనీ ఉంటుందమ్మా మళ్ళీ. అవును గురూజీ. అందరూ అందరు తెలియక ఏం చేస్తారంటే చాలామంది ఆ బాల్కనీలో ఒక 2 డ్రమ్ములు పెట్టుకుంటారు. అవును. ఒకటో 2 పెట్టుకుని మొత్తం నీళ్లు నింపుతారు. అవును. స్టాక్ ఉండాలని. అది ఆగ్నేయమైనప్పుడు వీళ్ళు అక్కడ పెట్టడం వల్ల అగ్ని పాడవుతుందిగా. అగ్నిలో నీళ్ళు వేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. అలాగే అగ్ని ప్రదేశంలో ఉండే వాటరు ఇంట్లో నివసించేటువంటి జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆరోగ్యం మీద, ఫైనాన్స్ మీద. అందుకని అక్కడ ఎక్కువ వాటర్ పెట్టకండి. స్టీల్ గిన్నెల్లోని లేకపోతే స్టీల్ బిందెల్లోని కుండలోని పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కొద్దిగా వాడడానికి అది నేను చెప్పింది. అసలు పెట్టుకోవద్దని చెప్పలే ఇక్కడ కూడా. పరిష్కారం ఏంటి అంటే యెల్లో కలర్ వేసుకున్నాము అంటే ట్యాంక్ సెట్ అది అయిపోతుంది. వాటర్ ఓకే. ట్యాంక్కి నేను ఎల్లో కలర్ చెప్పింది. నైరుతిలో ఉంటే పడమరలో ఉంటే ఏం కాదు. ఎందుకంటే పడమరకి వరుణుడే కదా కారకుడు. అవును గురూజీ. వరుణుడు కారకుడు కాబట్టి పడమరలో వాటర్ హెడ్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. మళ్ళీ పడమరలో మీరు గొయ్యి తీసి అండర్ ఈ ట్యాంక్ పెట్టకూడదు అవును. పడమర భాగంలో. బట్ చాలా మంది బ్లాక్ కలర్ ట్యాంక్స్ వాడుతూ పెడుతుంటారు గురూజీ. తెలియక. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు సింటెక్స్ అని కాదు, రకరకాలు ఉంటాయి కదా. మ్మ్. బ్లాక్ కలరు తయారు చేస్తున్నారు వాళ్ళకి వాస్తవ పనే ఉంది చెప్పండి తయారు చేసే వాళ్ళకి. అవును. వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి ఆడ పెట్టుకోవాలి కానీ దీన్ని తీసుకుపోయి అది. అంతే. సో మనకి ఇంట్లో వంటగదిలో వాటర్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. వంటగదిలో ఎక్కువ మొత్తంలో స్టోర్ పెట్టకండి, అది అగ్ని భాగము అని నేను చెప్పేది అంతే. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.